హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కథ విన్నాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అండ్ ఆల్సో నా రీడింగ్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? డాక్టర్ సి ఆనందరామన్ గారు రాసిన ఈనాటి శకుంతల 6వ భాగం నా మాటల్లో విందాం. మిగిలిన 5 భాగాలు మన ఛానల్లో విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. నిర్ఘాంతపోయింది శకుంతల. సమ్మె చేస్తున్న కూలీల మధ్య నుంచోకుండా ఎక్కడో ఆఫీసులో కూర్చొని కాల్పులు జరగనియండి అంటున్నాడు. పైగా ఆ వార్త పత్రికలకి ఎక్కుతుందో సంతోషపడుతున్నాడు. గిర్రును వెనక్కి తిరిగి ఫ్యాక్టరీ ముందుకొచ్చేసింది. గేటు బయట బారులు తీరిన కూలీలు, నినాదాలు, గేటు లోపల ఆయుధాలతో పోలీసులు. అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్కడు శృతి మించినా కాల్పులు జరిపేదానికే. నా మాట వినండి, మీరంతా ఇళ్లకు వెళ్ళిపోండి, పోరాటానికి ఇది సమయం కాదు ప్రాధేయపడుతున్నట్లుగా గట్టిగా చెప్పింది. ఆ మాటలకు వాళ్ళు శాంతించడానికి బదులుగా మరింత ఉద్రేకం తెచ్చుకున్నారు. రాజవల్లి గారి ముద్దుల మనమరాలు ఇంకెలా మాట్లాడుతుంది? మనల్ని వాళ్లకు మరింతగా తొత్తులు చేయాలని చూస్తోంది. శకుంతల డౌన్ డౌన్! ఆ అరుపులతో మతిపోసాగింది శకుంతలకి. నా మాట నమ్మండి, నేను మీ స్నేహితురాల్ని. ఆ అరుపులను చీల్చుకుంటూ నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. మేము నమ్ముతాము అన్నాడు ఒకడు. ఏం చేస్తే నమ్ముతారో చెప్పండి. నువ్వు మాతో కలిసి పోరాటం సాగించు. అటు ఇటు ఎవ్వరూ తను చెప్పిన మాట వినటం లేదు. వాళ్లతో కలిసి తాను నిలబట్టం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. సరే, నేను మీతో కలిసి పోట్లాడతాను, కానీ మీరంతా గేటుకి పర్లాంగు దూరంలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి తొచ్చుకొని పోవటానికి ప్రయత్నించకండి. అప్పటికి శకుంతల తమతో కలిసి పోరాటం సాగిస్తుంది అని నమ్మకం లేని వాళ్ళందరూ ఆ మాటలకి ఒప్పుకున్నారు. శకుంతల వాళ్లతో కలిసిపోయి తాను నినాదాలు ఇయ్యటం ప్రారంభించింది. బారులు తీరిన కూలీలెవరూ గేటు ఆవరణ దాటి లోపలికి అడుగు వేయకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తూ నినాదాలు చేస్తోంది శకుంతల. కానీ గేటు వెనుక తుపాకులతో నించున్న పోలీసులకు, తమకు తుపాకులకు ఏమీ పని తగలకపోవడంతో తిక్కరేగి కూలీలను ఉద్దేశించి, దొంగ నాయాలారా, తింటానికి తిండి లేదు కానీ ఎదవరోసాలు తెగబలిసిపోయాయి అన్నాడు కాండ్రించి నేల మీద ఉమ్ముతూ. అప్పటికి చాలాసేపటి నుంచి అక్కడ వాతావరణం అంతా ఉద్రిక్తమయ్యి లోలోన ఉడికిపోతున్న అగ్నిపర్వతంలాగా ఉంది. పోలీసుల ఈ చర్యతో పిల్లల వరుసలో ముందున్న బాలసింహం రెచ్చిపోయి ముందుకురికి పోలీసు ముఖం మీద ఉమ్మాడు. అక్కడితో పోలీసులకి అవకాశం దొరికింది. తుపాకీ మడమతో ఆ పసివాడి వెన్ను మీద బాదాడు పోలీసు. అది చూసిన కూలీలందరూ తమ తమ కర్రలతో పోలీస్ మీద కలియబడ్డారు. సరిగ్గా అందుకోసం ఎదురు చూస్తున్నట్లుగా పోలీసులు కాల్పులు జరిపించారు. శకుంతల ఉన్మాదిలాగా, రండి, వెనక్కి రండి, ముందుకు వెళ్ళకండి, కొట్లాటలొద్దు, అల్లర్లు వద్దు, మీరంతా తుపాకులకి గురి కావద్దు అని అరుస్తూ అందరినీ వెనక్కి లాగటానికి ప్రయత్నించింది. కానీ పరిస్థితి అదుపు తప్పిపోయింది. తుపాకులు పేలసాగాయి. బాలసింహం నేల కూలాడు. అతన్ని తప్పించటానికి ముందుకు ఉరిగిన శకుంతల శరీరంలోంచి తూటాలు దూసుకొని పోయాయి. ఆగండి, నిష్కారణంగా బలి కాకండి అంటూనే నేల మీద పడిపోయి స్పృహ తప్పిపోయింది. దాహం అతి ప్రయత్నం మీద అనగలిగింది. ఎవరో చెంచాతో గ్లూకోజ్ నీళ్లు పోశారు. ఎవరో తెలియటం లేదు, ఏమీ తెలియటం లేదు. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుగా బాధ. కాలు కదపబోయింది. దేనికో కట్టినట్లుగా ఉంది. గట్టిగా కదిలించబోయింది. కదలకు. అది తన తండ్రి స్వరం. తండ్రి వచ్చాడా ఇక్కడికి? చేత్తో చుట్టూ తడిమింది. తండ్రి చెయ్యి అందుకున్నాడు. ప్రేమగా, వెచ్చగా ఆ స్పర్శ ఏదో కొత్త బలాన్ని ఇస్తున్నట్లుగా ఉంది. అభిమానంకి ఉన్న శక్తి అది. శకుంతల! అది అమ్మమ్మ రాణి రాజవల్లి గొంతు. పాపం, మనసులో ఎంత క్షోభ అనుభవిస్తుందో అంతా ఆ గొంతులో వినిపిస్తోంది. తన బాధ ఎలా ఉన్నా ముందు ఆ వృద్ధురాలిని ఓదార్చాలి అనిపిస్తోంది. నేను కులాసాగానే ఉన్నాను అని చెప్పబోయింది. మాట రావటం లేదు. ఊపిరి తీయటం కష్టంగా ఉంది. మాట్లాడకు, తండ్రి గొంతు.
ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకోగలిగే శక్తి తన తండ్రిదే. కాలం గడుస్తుంది. మధ్యలో అమ్మమ్మ ఆపుకుంటున్న ఎక్కిళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతకాలం గడిచింది? నిమిషాల, రోజుల అతి ప్రయత్నం మీద కళ్ళు తెరిచింది. ఒక్క క్షణం భయంతో శరీరం జలధరించింది. పాదం మీద ఒక సూది, దానిలోంచి ఓ స్టాండ్కు వేలాడతీసే సీసాలోంచి రక్తం బొట్లు బొట్లుగా శరీరంలోకి ప్రవహిస్తోంది. మోచేతి దగ్గర మరో సూది, అందులోంచి సెలైన్. అటూ ఇటూ కదపటానికి లేకుండా బరువైన కట్టు. చిత్రంగా ఆ సూదులన్నీ చూస్తుంటే భయం వేసింది తప్ప బాధ కలగటం లేదు. బహుశా ఆ బాధ తన శరీరానికి ఇప్పటికి అలవాటై ఉంటుంది. ఎంత చిత్రమైంది ఈ మానవ శరీరం! ఎలాంటి పరిస్థితులకైనా అతి త్వరలో అలవాటు పడిపోతుంది. మంచానికి పక్కనే కుర్చీలో శ్రీధర్ శర్మ చేతిలో ఏదో పుస్తకం, చూపులు ఏటో. డాడ్, బేబీ, ప్రమాదం లేదు, నువ్వు కోలుకుంటున్నావు. అమ్మమ్మేది? ఆవిడికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది, ట్రీట్ చేస్తున్నారు, నార్మల్కి వచ్చింది. ఐఎమ్ సారీ, షీ లవ్స్ మీ. బేబీ, ఆవిడకి ఎప్పుడు కష్టం కలిగించకు. నువ్వు తప్ప ఆమెకి ఈ లోకంలో ఏమీ లేదు. సో విత్ ట్రై. బేబీ, ఆ పిలుపు ఈశ్వరిది. నిలబడితే కూర్చోలేని దశలో నిలువెల్లా వణుకుతూ వచ్చింది. నానమ్మా, సంభ్రమంతో అని అంతలో సర్దుకొని క్షమించండి అంది. ఏమిటే చిట్టి, ఎందుకమ్మా ముసలిదాన్ని ఇంకా హింస పెడతావు? నిన్నొదిలి ఉండలేక మీ నాయనమ్మ ఎలా అయిపోయిందో చూసావా? నేను మతలేని దాని తల్లి. నాకు కావలసిందేదో నాకు తెలియలేదు. నువ్వు దూరం అయ్యాక నువ్వు గుర్తుకు రాని క్షణమే లేదు. నిన్ను ఇంటి నుంచి తరిమేశాక నిన్ను గుర్తు చేసుకుని ఏడవని రోజూ లేదు. ఇప్పుడు తెలిసిందే నాకు కావాల్సింది నువ్వు. పరువు ప్రతిష్టల్ని పొయ్యిలో పెట్టని. నువ్వు నా కొడుక్కే పుట్టావో మరెవరికి పుట్టావో ఆ దేవుడికే తేల్చని. నాకు మాత్రం నువ్వు కావాలి బేబీ. నీకు దెబ్బలు తగిలాయని విన్నాక, నువ్వు ప్రాణాపాయ దశలో ఉన్నావని తెలిసాక అప్పుడు నాకు తెలిసింది నువ్వు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదని. నిన్ను బాగు చేయకపోతే నేను పూజించే దేవుళ్ళందరినీ నిలదీసి అడుగుతాను. వాళ్ళు దేవుళ్ళే కాదు పొమ్మంటాను. నేను మొక్కుకున్నానే, నువ్వు బాగుపడిపోతావు. నానమ్మ ఫ్రీగా ఉన్న ఒక చేత్తో వణుకుతున్న ఈశ్వరి చెయ్యి పట్టుకుంది. ఈశ్వరి మొక్కుల గురించి బాగా తెలుసు కనుక ఏం మొక్కుకున్నావు అని అడగలేదు. అమ్మా, ఇంటికి పోతాంరా, తల్లిని లేవదీయబోయాడు శర్మ. వద్దురా, బేబీ దగ్గరే కూర్చొని. నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. పర్వాలేదమ్మా, బేబీకి నయమైపోతుంది. 2 రోజుల్లో లేచి తిరుగుతుంది. బేబీ, వస్తావా? వస్తాను. నా మీద కోపం లేదుగా? పో నానమ్మా, నీ మీద నా కోపమా? రా అమ్మా. ఒక రకంగా బలవంతాన అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకొని పోయాడు శర్మ. ఆ మర్నాటికే శకుంతల కాస్త లేచి నడుస్తోంది. ముందు రాజవల్లి దగ్గరికి వెళ్ళింది. ఊపిరి పీల్చడానికి అవస్థ పడుతోంది మంచంలో ఉన్న రాజవల్లి. అమ్మమ్మ! ఆ పిలుపుకు నిర్జీవమైన చూపుల్లో చురుకుతనం వచ్చింది. బేలగా శకుంతలను చూసింది. అమ్మమ్మ, నువ్వు తొందరగా కోలుకోవాలి. మన ఊరు పోదాం. నువ్వు లేకపోతే నేనేమైపోతాను? ఆ మాటలు మంత్రంలాగా పనిచేశాయి. శకుంతల చెయ్యి గట్టిగా పట్టుకొని లేవటానికి ప్రయత్నించింది. ఆ తర్వాత శకుంతల సేవలో రాజవల్లి త్వరలోనే కోలుకుంది. ఎన్నడూ రాజవల్లి నగర్ వదిలిరాని ఆ వృద్ధురాలు చక్రాల కుర్చీలు తప్ప కదల్లేని అనారోగ్య స్థితిలో తన కోసం ఇంత దూరం వచ్చింది. కోలుకున్న తర్వాత జరిగిన సంగతులు తెలిసాయి శకుంతలకి. తనకు స్పృహ తప్పగానే కాల్పులు ఆగాయి. అప్పటికే 5-6 మరణించారు. రమేష్, ప్రభాకర్ ఇద్దరు ఒంటి మీద తెలివిలేని తన్ను రాజవల్లి దగ్గరకు తీసుకొచ్చారు. మనస్సు ఎంతగా క్షోభించిపోతున్నా ఆవిడ అసాధారణ చాతుర్యంతో ప్రవర్తించింది. 2 జీపులు సిద్ధం చేయించి ఒక స్థానిక వైద్యుని కూడా జీప్లో ఎక్కించుకొని అతివేగంగా హైదరాబాద్ చేరుకొని తనను మహావీర్ నర్సింగ్ హోంలో చేర్పించి శర్మకు ఫోన్ చేయించింది. సమయానికి ఇంత శక్తి సామర్థ్యాలు చూపించినా ఆ తర్వాత మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. తాను లేకపోతే శకుంతల అనాథ అయిపోతుందనే ఆందోళన మాత్రమే ఆ వయసులో ప్రాణాలు నిలిపింది. అంతలో శర్మ వచ్చి ఈశ్వరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, బేబీ అని కలవరిస్తోందని చెప్పాడు. రాజవల్లి తాని శకుంతలని ఈశ్వరి దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహించింది.
రాజవల్లి దగ్గర ఆమె దాసీలున్నారు. శకుంతల వెంటనే శర్మతో బయలుదేరింది. ఈశ్వరి మృత్యుముఖంలో ఉంది. ఆమె నోట మాట తప్ప మరొకటి రావటం లేదు. కొడుకును భర్తను కూడా తలవటం లేదు. శకుంతల నానమ్మ అని పిలవగా శకుంతల కన్నీళ్లు తుడిచింది. పాత దేవుడిగా చూపించి అతి కష్టం మీద మాట్లాడుతూ, ఇదివరకు మీ అమ్మ ఆ గదిలో దేవుడికి దీపం వెలిగించేది. మీ అమ్మ వెళ్ళిపోయాక ఆ గదికి తాళం వేసేశాను. ఒక్కసారి నువ్వు ఆ గదిలో దీపం వెలిగించు అంది. శకుంతల ఆ గదిలో తలుపులు తెచ్చేసరికి అప్పటి వరకు దేవుడితో సహవాసం చేస్తున్న అనేక బొద్దింకలు బిలబిల్లాడుతూ బయటకొచ్చాయి. గదంతా వాసన, గోడల నిండా బూజులు. ఆ గదిలోకి ఈశ్వరి పని మనిషిని రానియదు అని గుర్తుకొచ్చింది శకుంతలకి. తనే చీపురు తీసుకొని ఎలాగో ఆ గది శుభ్రం చేసింది. గది కడగలేక ఇన్ని పసుపు నీళ్ళు చల్లింది. మకిలి పట్టిపోయిన వెండి దీపపు సిమ్మెలను పైపైన కడిగి నూనె పోసి ఒత్తులు వెలిగించింది. నేను కూర్చుంటాను అంది ఈశ్వరి. ఆవిడ జీవితం ఇంకా కొన్ని గంటలు మాత్రమే అని డాక్టర్ చెప్పారు. అంచేత శర్మ, సేతుపతులు ఆవిడని లేవదీసి కూర్చోబెట్టారు. శకుంతల దగ్గరగా వచ్చి కూర్చుంది. దేవుడు ముందు జ్యోతిని చూస్తూ, అబ్బాయ్ కోడలేది అంది. శర్మ కంగారుగా చూశాడు. తెలివిలో ఉండి మాట్లాడుతుందా లేదా? అమ్మాయి చాలా మంచిదిరా, ఏడిపించకు, ఆణి ముత్యం లాంటిది. మాటలు ముద్దగా వస్తున్నాయి. జ్యోతినే చూస్తుంది. దేవుణ్ణి చూస్తుందా? తనకు కనపడని మరే లోకాల్లో చూస్తుందా అన్నట్లుంది. ఆ చూపు అలా చూస్తూనే ముందుకు వాలిపోయింది శకుంతల వల్లోకి నిర్జీవంగా. తన పట్ల, తన తల్లి పట్ల ఆ ఛాందసురాలి మనస్సులో ఉన్న మమకారానికి విస్తుపోయింది శకుంతల. అంతరంగానికి ఆచారాలకు మధ్య ఏర్పడిన వైవిధ్యంలో ఒక దశలో ఆచారాలే గెలిచాయి. కానీ చివరకు అంతరంగం తన జీవితాన్ని నిలుపుకుంది. శవ సంస్కారాలు అయ్యాక సీతాపతి, బేబీ ఇక ముందు ఇక్కడే ఉంటావా అన్నాడు యథాలాపంగా అడుగుతున్న ప్రశ్నలో అభ్యర్థన జోడించి. శకుంతల ఇబ్బందిగా తండ్రిని చూసింది. నో బేబీ, నువ్వు రాజవల్లి గారి దగ్గరే ఉండు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆవిడ మనస్సు నొప్పించకు అన్నాడు. సమయం చూసుకొని ఏకాంతంగా తండ్రితో మాటలు మొదలుపెట్టింది శకుంతల. డాడ్, అమ్మను నేనక్కడ ఆటవీ గ్రామాల్లో చూశాను. వాట్? నిజంగా స్వయంగా చూశాను. అక్కడ అందరినీ ఎడ్యుకేట్ చేయటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళంతా అమ్మని అమ్మా అని పిలుస్తున్నారు. నేను చూసిందా? చూసింది. మాట్లాడిందా? నో డాడీ, నన్ను చూసి కూడా చూడనట్లుగా ప్రవర్తించింది. అంతేకాదు, నన్ను అక్కడి నుంచి తీసుకొని పొమ్మని శామీకి సైగ చేసింది. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళి చూస్తే అమ్మ అక్కడ కనపడలేదు. అయితే మీ అమ్మ కాదేమో. మీ అమ్మ నిన్ను చూసి మాట్లాడకుండా ఉండగలదా? అమ్మ నేను గుర్తుపట్టలేనా డాడీ? అమ్మ కూడా అండర్ గ్రౌండ్లో ఉందేమో. అండర్ గ్రౌండా? అదేంటి? అమ్మ ఏం తప్పు చేసింది? తప్పు చేయటం కాదు. శకుంతల ఆగిపోయింది. ఆ విషయాలు అందరితో చెప్పదగినవి కావని శకుంతల అర్థం చేసుకోగలిగింది. శర్మ శకుంతల భుజం మీద చేయి వేశాడు. బేబీ, నువ్వు నన్ను నమ్మచ్చు. నా మూలంగా ఏ రహస్యాలు బయటికి రావు. అప్పటికీ శకుంతల మాట్లాడలేదు. మీ అమ్మ క్షేమం కోసం నా ప్రాణాలైనా వదులుకుంటాను. మీ అమ్మకు హాని కలిగిస్తానా? శర్మ గొంతు విచిత్రంగా వణికింది. శకుంతల ఇక నిగ్రహించుకోలేకపోయింది. తన అనుభవాలన్నీ చెప్పింది. ఆశ్చర్యపోయాడు శర్మ. రాజు కూడానా? నేను కూడా. ఓ గుటక మింగాడు. డాడీ, ఎస్. మా ఉద్యమం పట్ల మీకు సానుభూతి లేదా? ఈ స్వార్థ త్యాగము, ఈ కృషి, పీడిత ప్రజానీకం కోసం ఈ అకుంఠిత దీక్ష, ఇవన్నీ నేను గౌరవిస్తాను. కానీ సిద్ధాంత రీత్యా నాకు కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఏది ఏమైనా మీ అమ్మ కోసం నేనేమైనా చేస్తాను. తండ్రి చేతులు పట్టుకుంది శకుంతల. మీరక్కడికి వస్తారా డాడీ? వస్తాను. నువ్వు రాజవల్లి గారితో వెళ్ళు. తర్వాత నేనిక్కడ రిజైన్ చేసి వస్తాను. ఒక్క ప్రామిస్. ఏంటి చెప్పండి? నువ్వు అనవసరంగా దుందుడుకుతనంతో పిచ్చి పనులు చేయకు. ఓ, నేను ముందు కురికాను కాబట్టే మిగిలిన వాళ్ళ ప్రాణాలైనా దక్కాయి. నిష్కారణంగా నిండు ప్రాణాలు 5 పోయాయి. ముక్కుపచ్చలారిన పసివాళ్ళు ఆహుతైపోయారు. ఏం సాధించారని పేపర్లో వార్త వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఒక్కటే లేవు. ప్రభాకర్ పేరు మాత్రం తాటికాయంత అక్షరాల్లో ఉంది, ఏదో సాధించినట్లుగా. లీవ్ ఇట్. రాజవల్లి గారి మాటలు ఎప్పుడూ కాదనకు. ఆవిడ మనసుకి కష్టం కలిగించే పని చెయ్యకు. ఈ వయసులో ఆవిడ తట్టుకోలేదు. అలాగే అన్నట్లుగా తలూపింది. రాజవల్లి ఇల్లు ఆనాడు ఏదో ఉత్సవం జరుగుతున్నట్లుగా కళకళలాడిపోసాగింది.
దాసీలందరూ అన్ని గదులకు బూజులు దులిపి గచ్చులు కడిగి ముగ్గులు పెడుతున్నారు. మామిడాకు తోరణాలు కడుతున్నారు. వంటశాలలో వంటవాళ్ళు తమ పాకకళ ప్రావీణ్యం చూపటానికి ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఇంత సందడి కారణం శర్మ అక్కడికి రావటం. సీతాపతి సన్యాసాశ్రమం స్వీకరించాడు. అక్కడ బంధాలని తెగిపోగా శర్మ తన విమలను వెతుక్కుంటూ కూతురికి అండగా ఇక్కడికి వచ్చేశాడు. తాతగారు సన్యాసాశ్రమం తీసుకున్నారని విన్న శకుంతల ఆశ్చర్యపడలేదు. భార్యను ఒక విలాస వస్తువు కాక ధర్మపత్నిగా మనసారా ప్రేమించి గౌరవించే వ్యక్తిత్వం ఆ కుటుంబంలో అందరికీ ఉంది. ఒక్క రమేష్ తప్ప అందరూ సంభ్రమానందాలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. రమేష్ మనసులో ఏముందో పైకి మాత్రం మామూలుగానే రాజవల్లి గారి ముందు వినయం ప్రకటిస్తూ తిరుగుతున్నాడు. ఇప్పుడు రమేష్ సంగతి శకుంతలకి పూర్తిగా అర్థమైపోయింది. తన తల్లిని గర్భవతిని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన నీచుడు అతడు తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వచ్చింది తన మీద కానీ తన తల్లి మీద కానీ ప్రేమతో కాదు. రాజవల్లి ఇంత ఆస్తికి యజమానురాలైన దాన్ని అమ్మే హక్కు కానీ దానం చేసే హక్కు కానీ లేదు. అది తన వంశస్థుల్లో ఒకరికి చెందాలి అని గౌరీశంకరం వీలునామా. అయితే ఎవరికి చెందాలో నిర్ణయించే అధికారం రాజవల్లికే వదిలేశాడు. రాజవల్లి డబ్బును అన్నింటికంటే అధికంగా భావించే వంశంలో పుట్టింది. గౌరీశంకరం తనను పెళ్లి చేసుకున్నప్పుడు ఏమాత్రం బాధపడలేదు సరికదా. తన భర్త సంపత్ చూసుకొని తన ఒంటి మీద నగలు చూసుకొని మురిసిపోయింది. ఇప్పటికే ఆవిడ ఒంటి మీద 10,000 రూపాయల పైన విలువ చేసే నగలు అన్ని వేళలా ఉంటాయి. అయితే ఒక్కగానొక కొడుకు తనకు దూరమైనప్పుడు మాత్రమే ఆవిడకు మమతకు అర్థం తెలిసింది. అప్పటి నుంచి ఆవిడ అంతరంగం కొడుకు కోసం పరితపిస్తూనే ఉంది. భర్త పోగానే దుఃఖించడానికి బదులుగా ఏదో విముక్తి లభించినట్లుగా సుఖంగా గాలి పీల్చుకొని వెంటనే కొడుకుని కోడల్ని వెతికించడానికి ప్రయత్నాలు చేసింది. కొడుకు చనిపోయినట్లు, అది అనారోగ్యంతో వైద్యం చేయించుకోవటానికి డబ్బులు లేక దరిద్రానికి బలైనట్లు విని ఆవిడ మాతృహృదయం ఎంత క్షోభించిందో ఆ భగవంతుడికే తెలియాలి. అప్పుడే ఈ ఆచారాల మీద కట్టుబాట్ల మీద ఆవిడలో తీవ్రమైన విముఖత బయలుదేరింది. అనసూయను తన దగ్గరకు రమ్మని ప్రాధేయపడుతూ ఉత్తరాలు రాసేది. ఒక్కదానికైనా అనసూయ సమాధానం రాయలేదు. ఒక వంక బంధువర్గంలో అనేక మంది రాబందుల్లాగా ఆస్తి కోసం రాజవల్లి చుట్టూ చేరి తమ ప్రేమను ప్రదర్శిస్తూ ఆవిడను హింసిస్తున్నారు. ఆ సమయంలో శర్మ విమలను తీసుకొచ్చాడు. విమల నిరాధారణ కష్టం కలిగించిన ఆ నిజాయితీ రాజవల్లికి నచ్చింది. అభం శుభం తెలియని శకుంతల, ఆస్తి విలువ తెలియని శకుంతల తన చిట్టి చేతులతో ఆవిడ కళ్ళు తుడిచి నిర్మలమైన అనురాగాన్ని పంచి ఆవిడ మనస్సుకి దగ్గరగా వచ్చింది. తనకు మిగిలిన వంశాంకురం ఆ పసికూన. వెంటనే రాజవల్లి తన ఆస్తిపాస్తులన్నింటినీ తన తర్వాత శకుంతలకు చెందేలాగా వీలునామా రాసి ఆమె తండ్రిని ఆ ఆస్తికి గార్డియన్గా పేర్కొంది. ఆ సమయంలో తన వీలునామా తన మనవరాలి జీవితంలో ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందో పాపం రాజవల్లికి తెలియలేదు. డబ్బు సంపాదించటమో జల్సాగా జీవితం గడపడం తప్ప మరొక ధ్యేయం లేని రమేష్ ఈ వీలునామా సంగతి తెలుసుకొని డేగలాగా తాను శకుంతల తండ్రిని అంటూ విమల జీవితాన్ని చీకాకు చేశాడు. ఈ విషయం రచ్చకెక్కాక రాజవల్లి విభ్రాంతి పొందింది. ఇలాంటి విషయాలు ఆవిడ జీవితంలో కని విని ఎరగదు. ఆవిడ ఊహకు కూడా అందని విషయం ఇది. మొదట్లో మనసంతా అయోమయంగా అయిపోయినా చేదు అనుభవాలతో తూట్లు పడినా ఆవిడ మనస్సు ఉత్తముడైన శరమ వైపుకే మొగ్గింది. కేవలం తన మీద జాలితో విమలను శకుంతలని తన దగ్గరికి తీసుకొచ్చాడేమో కానీ తన సంపద మీద ఆశతో కాదని అర్థం చేసుకుంది. ఆ దంపతులిద్దరూ తన సంపదను తృణప్రాయంగా నిరాకరించడం ఎంత నిరాశ కలిగించిందో అంత గౌరవం కలిగించింది. తను ప్రాణంగా ప్రేమించే శకుంతలకు రమేష్ కారణంగా ఇన్ని చిరాకులు రావటం, సంఘం దృష్టిలో శకుంతల తేలిక కావటం, ఎప్పుడూ శర్మ శకుంతలకి అండగా ఉండటం ఆవిడకు రమేష్ పట్ల అంతులేని అసహ్యం కలిగించాయి. అతడు శకుంతలకి జన్మనిచ్చిన తండ్రి అనే ఆలోచనను ఏమాత్రం భరించలేదావిడ. ఈ విషయాలన్నీ శకుంతలకు తెలుసు. అయితే ఇప్పటికీ శకుంతలకి అర్థం కాని విషయాలు కొన్నున్నాయి. ఇంత జరిగినా ఇంకా ఈ రమేష్ తన తండ్రిని అంటూ తన వెంట పట్టం దేనికి? రాజవల్లి రమేష్ని ఎందుకు తరిమేయలేకపోతుంది? ఒకసారి ఈ విషయమే అడిగేసింది. వాడు విషసర్పం తల్లి, మన కళ్ళ ముందే ఉంచుకొని ఎప్పటికప్పుడు కట్టిపడేయాలి తప్ప విచ్చలవిడిగా వదిలేస్తే ఎలాగో ఒకలా కాటేస్తాడు.
ప్రస్తుతం ఆ పాముని కట్టిపడేస్తున్న మంత్రం మన డబ్బు అంది. కానీ అంతకు మించిన లావాదేవీలేవో ఉన్నాయి అని శకుంతలకు తోచింది. శర్మ వచ్చిన మరునాడే విమలను చూడటానికి వెళ్దామని అన్నాడు. శకుంతల సంతోషంతో ఆ ఏర్పాట్లు చూడటానికి శామి కోసం వెతికింది. ఎక్కడా కనపడలేదు. శకుంతలకి ఆశ్చర్యం కలిగింది. మామూలుగా తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. తండ్రి వచ్చిన హడావుల్లో దాని విషయం అస్సలు పట్టించుకోలేదు. ఆ రాత్రంతా కూడా శామి రాలేదు. ఆ మర్నాడు 10 గంటలకు కనిపించింది. ఆ భవనం గుర్కాలు పనివాళ్ల రాకపోకలు అసలు పట్టించుకోరు. ఎక్కడికెళ్ళావు? కోపంగా అడిగింది శకుంతల. శామి తడబడింది. ప్రభాకర్ బాబు గారు కబురెట్టారమ్మా. ఆడ మా వాళ్ళంతా వచ్చినారు. ఎప్పట్లా శకుంతల అక్కడ విశేషాలు ఏమీ అడగకుండా, నేను నాన్నగారు మీ గ్రామానికి వస్తున్నాం, నువ్వు తీసుకెళ్ళాలి, త్వరగా తయారవ్వు అంది. శామీకి తనలాగా శుభ్రంగా ఉండటం నేర్పింది శకుంతల. అది చూడటానికి నాగరికుల అమ్మాయిలాగే ఉంటుంది. అమ్మా, ప్రభాకర్ బాబు గారు చాలా మంచోరమ్మా. ఎట్టా అయినా మా వాళ్ళకి మేలు చెయ్యాలని చాలా పాటుపడుతున్నారు. శకుంతల ఆ మాటలు వినిపించుకోనట్లుగా అంది. సరేలే, ముందు బయలుదేరు. ఆరెంత సక్కంగా ఉంటారమ్మా. సిదిపి దీపం పెట్టచ్చు. బాగా చదువుకున్నారు. ఆరి భార్య కావటానికి ఏయమ్మ పుణ్యం చేసుకుందో గాని పకాలు నవ్వింది శకుంతల. ఏమిటి ధోరణి? కొంప తీసి అతన్ని ప్రేమిస్తున్నావా ఏంటి? ఏంటమ్మా, మాలాంటోళ్ళకి ప్రేమేంటి? కష్టంగా నిష్ఠూరంగా అంది. అది కాదే శామి, నీకేం ఆణిముత్యంలాగా ఉంటావు, అందుకే జాగ్రత్త పడమంటున్నాను. మా చదువుకున్న వాళ్లల్లో మీ అడవుల్లో ఉన్న వాళ్ళకంటే భయంకరమైన మృగాలున్నాయి. ప్రభాకర్ గారు కొన్నాళ్లలో మంత్రవుతాడంట, రమేష్ బాబు చెప్పారు. ఏ మాట అనకూడదో ఆ మాటే అనేసింది శామి. శకుంతల కళ్ళు ఎర్రపడ్డాయి, ముఖం చిట్లించింది. ఈ మాటలన్నీ నాతో ఆ రమేష్ బాబే చెప్పమన్నాడా? ఉరుముతున్నట్లుగా అంది. కంగారు పడిపోయింది శామి. లేదమ్మా, నాకే మంచిగా అనిపించి నేనే అట్లా అనుకొని అని ఏదో అసందర్భంగా గొణిగి, రండమ్మా మా ఊరికి పోదాం అని మాట మార్చేసింది. బయట నుండి చూడటానికి కీకారణ్యంలా భయం కొలిపే ఆ అడవి మధ్య కాలిబాట శర్మకు ఆశ్చర్యం కలిగించింది. ఏమి మహత్తర శక్తి మానవుడిది! కారడవుల్లో సహితం మార్గాన్ని తాను నిర్మించుకుంటున్నాడు. ఈ దారంట పులులు అయ్యి రావండి. మనం వస్తా పోతా ఉంటామని ఆటకు తెలుసు, అందుకే రావు. ముందు నడుస్తూ చెప్తోంది శామి. ప్రకృతిలో ఎక్కడికక్కడే అడ్జస్ట్మెంట్. అమ్మా, మీ ఊసు నన్ను చాలాసార్లు అడిగింది. ఏం చేస్తుంది, ఎట్లా పాడింది, ఎవరితో మాట్లాడుద్ది, ఇవన్నీ మళ్ళా అడుగుద్దండి శకుంతలతో చెప్పింది. శకుంతల మాట్లాడలేదు. శర్మ కూడా ఆలోచిస్తున్నాడు. విమల ఈ అరణ్యాల మధ్య అజ్ఞాతవాసం చేస్తోందన్న విషయమే వింతగా ఉంది అతనికి. ఎంతో అమాయకంగా అబలల్లా ఉండే ఆడవాళ్లల్లో ఎంత కార్యదక్షత ఉందో. తండ్రిని చూశాకైనా తల్లి మంకు వదిలేసి తనను చేరదీస్తుంది అని శకుంతల ఆశ. తల్లితో పాటు రాజు కూడా కనపడకపోతాడా అని మరొక ఆశ. గ్రామం చేరుకున్నారు. దిశములతో ఉన్న మగపిల్లలు, చింపిరి తలలతో ఉన్న ఆడపిల్లలు, రవికలు లేకుండా కొందరు ఉండి కొందరు ఆడవాళ్లు. దరిద్రం ఉట్టిపడుతున్న వాతావరణం. తాటాకు పాకలు. అక్కడ అలా నిలబడిపోయాడు శర్మ. అతని అడుగు ముందుకు పడలేదు. ఎంత దరిద్రం పేరుకుపోయింది! ఈ దేశంలోని దరిద్రంతో పాటు మురికి, బయట మనుషులు, లోపల అంతులేనంత మురికి. పంతులమ్ముందా? ఎవరినో అడుగుతోంది శామి. ఉంది, బళ్ళో ఉంది. ఎంతో ఆశతో శామితో పాటు బడి అనబడే పాకలోకి అడుగుపెట్టారు తండ్రి కూతుళ్ళు. చిన్న చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకు కూడికలు, తీసివేతలు చెప్తున్న పంతులమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ విమల కాదు. ఎవరు మీరు? ఏం కావాలి? పదునుగా ఉంది ఆవిడ కంఠం. శకుంతల తడబడింది. పంతులమ్మ, ఇదివరకు ఇక్కడుండే పంతులమ్మ. మాటలు నిజము కావచ్చు, నటన కావచ్చు. ఏమైనా చేయగలిగింది ఏమీ లేదు. ముగ్గురు నిరాశగా వెనుదిరిగారు. దారిలో శామిని అడిగాడు శర్మ. ఇప్పుడు చదువు చెప్తున్న ఆవిడ పేరేంటి? పంతులమ్మ అమాయకంగా చెప్పింది శామి. శకుంతల, శర్మ ఒకరినొకరు చూసుకున్నారు. భారంగా నిట్టూర్చాడు శర్మ. శామి కంగారు పడుతూ వచ్చింది. దాని ముఖం నిండా చెమటలు, చేతులు వణకటం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటది? ఎందుకలా అయిపోతున్నావు? అడిగింది శకుంతల. ఏం లేదు అని మాట కూడా తడబడుతోంది. నిలబడలేక కూలబడిపోయింది. ఉండు, కొంచెం మంచినీళ్ళు తాగు. తనే స్వయంగా గ్లాస్తో మంచినీళ్ళు అందించింది. ఆ నీళ్లు అందుకుంటున్న శామి కళ్ళ నిండా నీళ్లు. పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేనున్నాను. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాను. చెప్పు.
శామి మరింత బావురుమని ఏడ్చేసింది. ఊరుకో ఊరుకో అని శకుంతల భుజం తట్టి ఓదార్చాక కొంతసేపటికి కళ్ళు తుడుచుకుంది. శకుంతల, ఒక్కటి అడుగుతాను, కోపం తెచ్చుకోకుండా నిజం చెప్తావా? శకుంతల ప్రయత్నం వల్ల శామి నాగరికులాగే మాట్లాడుతుంది. అడుగు, కోపం తెచ్చుకోకూడదు. మరి తెచ్చుకోను. నీకు నీకు రమేష్ తండ్రంటగా? శకుంతల ముఖం ఎర్రపడిపోయింది. అలా చూడకు, నాకు భయం వేస్తుంది. నిజం చెప్పు, నిజం చెప్పు. మళ్ళీ ఏడు ప్రారంభించింది శామి. ఏంటిది? ఊరుకో, నా జన్మకు అతడు కారకుడంట, అంతే. దానికి నీ ఏడుపుకి ఏ సంబంధం? శామి మంత్రించినట్లుగా ఏడుపు మానేసింది. చెప్పు, నీ ఏడుపుకి రమేష్ నా తండ్రి కావటానికి ఏం సంబంధం? శామి తడబడుతూ, బయట రమేష్ నీకేదైనా అపకారం చేస్తాడని చెప్పుకుంటున్నారు. నీ తండ్రి అయితే చెయ్యడుగా అంది. వాడు ఏం చేసినా నాకు ఆశ్చర్యం కలగదు అంది చిరాగ్గా శకుంతల. ఇక మీదట అతడి పేరు నా దగ్గర ఎత్తకు అని హెచ్చరించింది. నేను వచ్చింది అందుకు కాదు, మరో రహస్యం చెప్పటానికి. ఏంటి? ప్రభాకర్తో మాట్లాడటానికి ఆయన ఆ రోజు రాత్రి నీతో మాట్లాడిన గురువుగారు వస్తున్నారు. ఇప్పటికీ శామీకి రాజు పేరు తెలియదు. ఒక్కసారిగా శకుంతల మనసు కుతూహలంతో నిండిపోయింది. మీ గురువుగారు వస్తున్నారా? నిజంగానా? ఎక్కడికి? ప్రభాకర్తో మాటలు దేనికి? ఎప్పుడు? శకుంతల ఉత్సాహాన్ని తగినట్లుగా తాను ఉత్సాహం చూపలేదు శామి. ఎదురుగా దాని ముఖం మరింతగా వడలిపోయింది. ప్రభాకర్ గారు రమేష్ బాబు ఇంట్లో ఉంటున్నారుగా. గురువుగారు ఆడికే వస్తారంట రాత్రి 10 గంటలకి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. డాడీతో చెప్పి వస్తాను అంది శకుంతల. రమేష్ పేరు వినగానే ఉత్సాహం నీళ్లు కారిపోగా, వద్దొద్దు, గురువుగారు ఎవ్వరితోనూ చెప్పొద్దన్నారు, నా పీక తెగిపోద్ది. శకుంతల ఆలోచనలో పడిపోయింది. లోపల ఏదో ధ్వని వెళ్ళొద్దు అని హెచ్చరిస్తోంది. రమేష్ పేరు అణువణువున ఏదో వ్యతిరేకత నింపుతోంది. అయినా రాజు వస్తున్నాడు. అతన్ని మరొకసారి చూస్తే మనసు విప్పి మాట్లాడగలిగితే సరే, రాత్రి 10ంటికి ఇద్దరమే వెళదాం అనేసింది. శామి వెంటనే అక్కడి నుంచి కదలలేదు. దిగాలుగా కూర్చుంది. కొంచెంసేపు ఆగి, పోనీ వెళ్ళొద్దులే, మానేద్దాం అంది తెగించి నిశ్చయానికి వచ్చినట్లుగా. మేమంతా ఒకటే, ఏం కావాలో నన్నే అడగండి. ఇదివరకుండే పొంతులమ్మ అంటే ఎవ్వరూ చెప్పలేదు. శర్మ తొందరపడ్డాడు. విమల ఎక్కడున్నారో మీరు చెప్పగలరా? ఆవిడ కనుబొమ్మలు చిట్లించి శర్మను పరీక్షగా చూసింది. ఆ పేరుగల వాళ్ళెవ్వరూ నాకు తెలియదు నిర్లక్ష్యంగా అంది. శకుంతల నవ్వి, నీకెందుకంత భయం? నీకేం పర్వాలేదు, నిజంగా నీకే ఆపద రానియను అంది. ముఖం వెలాడేసుకుని వెళ్ళిపోయింది శామి. 10 కాగానే శామి తన దగ్గరికి వస్తుంది అనుకుంది శకుంతల. రాలేదు. నిద్రపోతుంది అనుకుని తనే శామి గదిలోకి వెళ్ళింది. శామి నిద్రపోవటం లేదు. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. శకుంతల దాని భుజం మీద చరిచి, లే మొద్దు, ఏంటి ఆలోచిస్తున్నావు, పద అంది. ఉలిక్కిపడి లేచింది. ఇద్దరు రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు డ్రింక్స్ ముందు రమేష్ ఒక్కడే కూర్చున్నాడు. శకుంతలను చూడగానే అతని ముఖం వికసించింది. వచ్చావా? రా అమ్మా, కూర్చో అన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్న మాట నిలకడగానే ఉంది. ఈ అభిమాన ప్రకటనని శకుంతల పట్టించుకోలేదు. ఇక్కడికి ప్రభాకర్తో మాట్లాడటానికి వీళ్ళ గురువుగారు వస్తున్నారు అని శామి చెప్పింది నిజమేనా? నిజమే. ఎక్కడున్నారు వాళ్ళు? లోపల గదిలో ఏవో విశేషాలు రహస్యంగా చర్చించుకుంటున్నారు. వస్తావా? రావచ్చుగా. నా ఇంట్లో నీకు అభ్యంతరం ఏముంది? రా. శకుంతల రమేష్ వెంట నడిచింది. ఒక గదిలో నుంచి క్రిందకు మెట్లున్నాయి. అవి దిగేసరికి మరొక విశాలమైన వరండాలోకి వచ్చింది. ఆ వరండా కిటికీలోంచి దట్టమైన అడవి కనిపిస్తుంది. రమేష్ ఇంటికి ఒకవైపు ఊరు, మరొక వైపు అడవినా? అక్కడ ప్రభాకర్ ఒక్కడే ఉన్నాడా? కూర్చోండి అన్నాడు మర్యాదగా. రా, గురువుగారు లేరా? అతడు మీకు బాగా తెలుసా? అతని పేరు కూడా తెలుసా? అతనెక్కడా? మీకు పిచ్చా? అలాంటి గుండాలతో నేనెందుకు స్నేహం చేస్తాను? మరి నన్నెందుకు రమ్మన్నారు? నేను చెప్తాను కంగారుగా అన్నాడు రమేష్. నువ్వెంత కాదన్నా నువ్వు నా కూతురువి. నువ్వు ఏ సంబంధం లేని ఆ శర్మగాడి భుజాలు పట్టుకొని వేలాడుతూ తిరుగుతుంటే నేను సహించలేకపోతున్నాను. తండ్రిగా నీ బాధ్యత నాకుంది. ప్రభాకర్తో నీ పెళ్లి జరిపించాలి అని నిన్ను పిలిచాను. ఎంత మోసం శామి! రమేష్ నవ్వి, శామి నీతో రాలేదు, బయటే ఉంది. ఈ గదికి దారి కూడా తనకు తెలియదు. ఈ గదికి ముందు గదులకి సంబంధం లేదు. ఇది నా ప్రైవేట్ రూమ్ అన్నాడు. మోసం జరిగిందని అర్థమైపోయింది శకుంతలకి. ఇందులో శామీకి భాగముంది.
తనను ఎందుకింత మోసం చేసింది? ఏ ప్రభావంతో? ధైర్యం తెచ్చుకుంది. నేను ప్రభాకర్ని పెళ్లి చేసుకోను. ప్రభాకర్ లేచి నుంచున్నాడు. థ్యాంక్ యూ. ఇప్పట్లో పెళ్ళి, సంసారం ఇలాంటి బంధాలు వద్దని నేను రమేష్ గారిని ఎన్నో విధాలుగా బ్రతిమలాడాను. ఆయన వినలేదు. స్నేహం కొద్దీ గట్టిగా ఆయన మాట కాదనలేకపోయాను. ఈ కార్మిక జనానికి సేవ చేయటమే నా జీవిత లక్ష్యం. కానీ ఒక విన్నపం చేసుకోనివ్వండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కొద్దిగా ముందుకు వంగి ఇంగ్లీష్ పద్ధతిలో స్టైల్గా నమస్కారం చేసి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. రమేష్ ముఖంలో మాత్రం చిరునవ్వు లేదు. శకుంతల, నీ ఆగడాలు ఇన్నాళ్ళు సహించాను, ఇంకా సహించను. నేను నీ తండ్రిని. నువ్వు నా దగ్గర ఉండవలసిందే. ప్రభాకర్ చదువుకున్నవాడు, ఉత్తముడు, ముందు ముందు మంత్రి కాగల సామర్థ్యం ఉన్నవాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు. ప్రభాకర్ భార్యగా మాత్రమే నువ్వు ఈ గది నుంచి బయటకు రాగలవు. ఆలోచించుకో. చరచరా లేచిపోయాడు. శకుంతల తను వెళ్ళబోయింది. కానీ ఆ గదిలోంచి పక్క గదిలోకి, ఆ తర్వాత మరో గదిలోకి, అక్కడి నుంచి తానున్న గదిలోకి గుడుగుడు గుంజం తిరగలిగింది తప్ప అక్కడి నుంచి బయటకు రాలేకపోయింది. కిటికీ గుండా కారడవి ఎక్కడికి తీసుకుపోతాయో తనకు తెలియని సన్నని కాలిబాటలు. పోనీ ఆ అడవిలోకే పోదామన్నా ద్వారం ఏంటో తెలియటం లేదు. గోడలన్నీ వుడ్ కలర్ టేక్తోనే ఉన్నాయి. తడిమి చూసినా తలుపెక్కడో తెలియటం లేదు. తను బందీని అని అర్థమైపోయింది. నిరాశతో చుట్టూ చూసింది. రోజ్వుడ్ కాటు పైన ఫోమ్ బెడ్, ఫ్రిడ్జ్లో రకరకాల పళ్ళు, స్వీట్స్, పెద్ద గాడ్రేజ్ బీరువా, దాని నిండా చీరలు, జాకెట్లు, నైటీలు వగైరా, డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు రకరకాల అలంకరణ సామాగ్రి, 2 ర్యాక్స్ నిండా రకరకాల పుస్తకాలు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎంత ముందుగా ఆలోచించుకొని చేసిందా? తనకు తండ్రిని అని చెప్పుకునే రమేష్ ఇంత నీచుడా? తల దిమ్మెక్కినట్లు కాగా మంచం మీద పడుకుంది. పైన సేఫ్ గిరగిరా తిరుగుతున్నట్లే ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి. భారంగా నడుస్తున్న కాలం ఎలాగో రాత్రిని తెల్లవార్చింది. రమేష్ వచ్చి గుడ్ మార్నింగ్ అన్నాడు. బేయలగా చూసింది. త్వరగా ముఖం కడుక్కో, బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అన్నాడు. నీకేం కావాలో చెప్పు. నన్ను ఇలా ఎందుకు బంధించావు? నాకేమీ అక్కర్లేదు. నువ్వు నా కూతురువి. నా కళ్ళ ముందు ఉండటం కావాలి అంతే. బలవంతాన అభిమానాన్ని పొందగలవా? చిన్నపిల్లలకు నయానో భయానో చెప్పవలసిందే. నేను చిన్నపిల్లని కాను. నాకు చిన్నపిల్లవే. శకుంతల, మీ అమ్మని నేను మోసం చేయలేదు. నా దగ్గరికి పిలిపించుకోవటంలో కాస్త ఆలస్యమైంది. ఇక్కడ నిలదొక్కునే నా ప్రయత్నంలో వెంటనే వెళ్ళలేకపోయాను. ఈలోగా తను మరొకళ్ళని పెళ్లి చేసుకోవటం అన్యాయం కదూ? ఈ కథలన్నీ విని విని వేసారిపోయింది శకుంతల. ఈ విషయంలో వాదన పెంచుకోవటం చాలా అసహ్యం అనిపించింది ఆమెకి. ఇప్పుడింతకు ఏం చేయాలని నీ ఉద్దేశం? ఏముంది, నిన్ను నేనే ప్రేమగా పెంచుకోవటమే. ఎంతకాలం? ఆడపిల్లని ఎంతకాలం పెంచుతారు? పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వరకు. నాకిష్టం లేని పెళ్లి చేస్తావా? చెయ్యను. ప్రభాకర్ని చేసుకోమని బలవంతం చేయటం లేదుగా. పోనీ నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు. శకుంతల మాట్లాడలేదు. గురువుగారంటది శామి. అతడెవరు? నీతో అతడికి ఎలాంటి పరిచయం? మళ్ళీ మౌనమే. అలాంటి పరిచయాలు పెంచుకోకు, ఎప్పటికైనా ప్రమాదమే. శకుంతల లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె వచ్చే వరకు టిఫిన్ తీసుకోకుండా పేపర్ చదువుతూ కూర్చున్నాడు. రమేష్ అతనితో కలిసి పలహారం చేయకూడదు అనిపించింది ముందు. ఆ తర్వాత మంచిగా ఉంటేనే ఎలా అయినా తప్పించుకునే మార్గం ఆలోచించుకోవాలి అనుకుంది. టేబుల్ మీద ఇడ్లీ, దోశ ఉన్నాయి. ఎవరో మలయాళం కుర్రాడు వడ్డిస్తున్నాడు. ఆశగా తెలుగు మాట్లాడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాకీల్లో ఉంటే రమేష్ వాళ్ళకు అప్పిచ్చి ఈ కుర్రాన్ని తనతో తెచ్చుకున్నాడు. బానిస వ్యాపారం మాసిపోయిందని ఎవరన్నారు? వెట్టి చాకరీ రద్దయిపోయిందని ఎవరు అపోహపడుతున్నారు? చదువుకొని వృద్ధులకు రావాల్సిన ఈ పిల్లవాడు ఇంత పస్తనం నుంచి చాకరికి అంకితమైపోయి శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నాడు. వీడే కాదు, ఎందరో పసివాళ్ళు, భావి భారత పౌరులు ఇలా మగ్గిపోతూనే ఉన్నారు. సంభాషణ పెంచకుండా టిఫిన్ ముగించి పుస్తకం ఒకటి తీసి చేత్తో పట్టుకుంది. కళ్ళ ముందు అక్షరాలు ఉన్న మనసులో ఒకటే ఆలోచన, ఎలా తప్పించుకోవాలా అని. శర్మకు వర్తమానం అందితే తనను తప్పకుండా విడిపిస్తాడు. కానీ ఎలా అంటుంది? దీనమయ రోధన ధ్వనికి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఏమీ కనపడలేదు. మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. నా సొమ్మంతా నీ దగ్గర దాచాను కదయ్యా, ఇప్పుడు లేదంటావు నాయనా. ఓరయ్యో, ఇట్టా మాలాంటోళ్ళ పొట్టలు కొడితే నీకు నీ బిడ్డలకి మేలవుతాదాయా? పోనివ్వు, నా దగ్గర డబ్బు దాచావా?
అవతలికి పో, లేనిపోని అబద్ధాలు ఆడావంటే పళ్ళు రాలగొడతాను. అది రమేష్ గొంతు. ఓరయ్యో, అంత మాటనగయ్యా, బిడ్డను చదివిస్తా అన్నావయ్యా, నా డబ్బు నాకు ఇయ్యయ్యా. ఏడుపు, దీనాతి దీనమైన ఏడుపు. ఏయ్ పో, మర్యాదగా పోకపోతే మెడబట్టి గెంటేస్తా. మరెవరిదో కర్కశమైన గొంతు. ఈ గొంతు రమేష్ కుడిభుజమైన గూండాది కాబోలు. కాసేపు నిశ్శబ్దం, మళ్ళీ గోల, అరుపులు. కాలివి వెండి కడియాలు, 10 తులాలై పెట్టినా నాకియ్యి, లేదంటే ఒప్పను. ఏయ్, నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇయ్యమంటే ఎవరిస్తారు? గడువు కాలం ఎప్పుడో తీరిపోయింది. ఆ కడియాలు అమ్మేశాను. హారిని జిమ్మడో, 25 రూపాయలకి, 25 పాతికి 10 తులాల కడియాలు మింగుతావురా? ఏడుపులు, శాపాలు. ఏయ్ పో, పిచ్చి వేషాలు వేశావంటే మక్కలు ఎరుగుతాయి. గుండా గొంతు. శకుంతల రక్తం మరిగిపోతుంది. అంతకుముందే రమేష్ అక్కడికి ఎలా వచ్చాడో, అంతవాడు ఎలా అయ్యాడో కథలుగా వింది. ఇప్పుడు చెవులారా వింటోంది. శకుంతల అక్కడికొచ్చి వారం రోజులు గడిచిపోయాయి. వారంలోనూ పుస్తకాల్లో చదివిన దానికంటే ఎక్కువగా చదివింది. అనునిత్యము వినపడుతున్న శోకాల నుంచి, శాపాల నుంచి ప్రతిరోజు ఆ పాపాత్ముడితోనే భోజనం చేయవలసి వస్తుంది. ఒక్కోసారి అమాంతం అతడి మీద పడి పీక నొక్కేయాలి అనిపించేది. కానీ ఆ తొందరపాటు మంచిది కాదని లోపల విఘ్నత హెచ్చరిస్తే బలవంతాంతం తాను నిగ్రహించుకునేది. తను ఇక్కడ ఉన్నట్లుగా రాజు కానీ శర్మకు కానీ తెలిస్తే ఎలా తెలుస్తుంది? తను ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి? పోనీ ప్రభాకర్ని మంచి చేసుకుంటే లాభం లేదు. అతడు రమేష్ కంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్లున్నాడు. అతడు ముందు ముందు మంత్రి కాబోయే కార్మిక నాయకుడంట. ఆ పరిచయం చాలు అతడి విశ్వరూపం తెలియజేయటానికి. మనస్సులు మరిగిపోతూ ఉండగా ఆ అభాగ్యులు పెడుతున్న ఆ శాపాలేవి రాక్షసులు తగలవా? కలత నిద్రలో ఏవేవో కళ్ళతో మెలకు వచ్చింది. మంచం మీద లేచి కూర్చుంది. తన గత్తలుపులు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. ఎంతోమంది మనుష్యులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కాకి బట్టల్లో, చేతిలో తుపాకులతో ఎవరో తన పెడ్రక్కలు విడిచికట్టారు. మరొకడు కళ్లకు నల్లగుడ్డ కట్టారు. పద అన్నారు. ఏం జరిగిందో అని ఆశ్చర్యపడుతూ వాళ్ళు నడిపించిన దారిలో నడిచింది. నిశ్శబ్దంగా వినిపించిన మృగాల అరుపుల్ని బట్టి, కాళ్ళకు గుచ్చుకుంటున్న రాళ్లను బట్టి అడవి దారిలో వెళ్తున్నట్లుగా గ్రహించి చిత్రంగా భయం వేయటానికి బదులు సంతోషం కలిగింది. ఏదో అడగబోయింది. ష్ అన్నారెవరో. తుపాకీ మన వీపుకు గుచ్చుకుంది. మళ్ళీ మాట్లాడలేదు. చాలా దూరం నడిచినట్లు అనిపించింది. కాళ్ళు లాగుతున్నాయి. ఎంతో సేపటికి ఆగు అన్నారు. కళ్ళగంతలు విప్పారు. చుట్టూ కాగడాల వెలుగు. తుపాకులతో, కాకి ఫ్యాంట్లతో స్త్రీ పురుషులు. తన పక్కనే తనలాగే చేతులు వెనక్కి వచ్చి కట్టబడిన రమేష్ను చూచి ఆనందంతో, అమ్మయ్య, ఈ రాక్షసుణ్ణి బంధించారా అంది తనున్న పరిస్థితిని మర్చిపోయి. అక్కడి వారు ఒకరి ముఖాల మరొకరు చూసుకున్నారు. శకుంతల నెమ్మదిగా అందరినీ చూసింది. 2వ వరుసలో నిలబడి ఉన్నాడు రాజు. అక్కడి పక్కగా తన తల్లి. రాజు చెయ్యి తన తల్లి భుజం మీదగానే ఉంది. ఓదారుస్తున్నట్లుగా రాజును చూడగానే గట్టిగా పిలవబోయింది. అంతలో ఆవేశం అణుచుకుంది. భయం కంటే కుతూహలమే ఎక్కువ కాగా చుట్టూ చూసి, నన్ను మీరు ఎందుకు బంధించారో నాకు తెలియదు, కానీ నిజం చెప్తున్నాను, నేను మీ మనిషిని, మీ మేలు కోరేదాన్ని అంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పూర్తయ్యే వరకు ఈవిడ చేతుల్ని కట్టిన కట్లు విప్పండి అన్నారెవరో. మరొకరు వచ్చి కట్లు విప్పేశారు. విచారణ అనే మాట వింతగా తోచింది శకుంతలకి. కుతూహలంగా ఎదురు చూస్తుంది. తను ముందుకొచ్చి తన చేతిలో కాగితం విప్పి రమేష్ అపరాధాలు వరుసగా చదువుతున్నాడు. తేదీల వారీగా ఎప్పుడెప్పుడు ఏ అభాగ్యుల తాకట్టు వాకట్టు చేశాడో, ఎప్పుడు నమ్మి దాచుకున్న సొమ్ము గుటకాయ స్వాహా చేశాడో వివరించబడ్డాయి. కూలీలను పాఠశాలలో నియమించినందుకు ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత కమిషన్ తీసుకున్నాడో వివరించబడింది. ఇప్పటికీ కమిషన్ కోసం పీడిస్తున్నాడని ఆరోపించబడింది. అన్నింటికంటే పెద్ద నేరారోపణ, అతడు ఆటవిక స్త్రీలను వివాహం చేసుకుంటానని నమ్మించి వారి శీలం దోచుకొని మోసగించటం. అలాంటి వాళ్లలో 2 ఉన్న ఊరు వదిలి దేశాలు పట్టిపోయారు. అతడే ఎవరికైనా అమ్మాడేమో కూడా తెలియదు. ఒక అమ్మాయి కులం వారి వెలి భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం బతికి ఉన్న సాక్ష్యం శామి. ఆ విషయం వినగానే ఉలిక్కి పడింది శకుంతల. అప్పుడు సమస్య పూర్తిగా విడబడిపోయింది. ఒక వారగా కూర్చుంది శామి, చుట్టూ విరబోసుకొని దెయ్యం పట్టిన దానిలాగా. ఆటవిక స్త్రీలైనా ఏ స్త్రీలైనా ఇలాంటి విషయాలు బయటపెట్టరు. లోపల కుమిలిపోతారు. సాధ్యమైతే బయటపడకుండా జాగ్రత్త పడతారు.
శృతి మించితే ఆత్మహత్య చేసుకుంటారు. మగవాడు స్త్రీ మీద అత్యాచారం చేయటానికి సాహసించడానికి ప్రధానంగా స్త్రీలోని ఈ బలహీనతే కారణం. కానీ ఈనాడు శామి తనకు జరిగిన అన్యాయం బయటపెట్టమేగాక పగ తీర్చుకోవటం సిద్ధంగా కూర్చుంది. తర్వాత శకుంతల నేరాలు విచారణలోకి వచ్చాయి. రమేష్ లాంటి నీచుడికి కూతురు. అతడి వారసత్వమే కావచ్చు, తమ పొట్టలు కొట్టిన ఆ సంపదను అనుభవిస్తోంది శ్రమ పడకుండా. రమేష్ గడగడ వణికిపోతూ తన నేరమంతా ఒప్పుకున్నాడు. దండాలు పెడుతూ క్షమాపణ కోరుకున్నాడు. ఏడ్చేస్తున్నాడు. ఛీ, ఈ నీచుడు ఎంత పిరికివాడు! వీడి బలమంతా గుండాల బలం. ఆ గుండాలు వీడి వంటలేని మరుక్షణం వీడు పూచిక పుల్ల కొరగాడు. చిన్న కర్ర చేత్తో పట్టుకుని చిన్న పిల్లాడికైనా బెదిరిపోతాడు. శకుంతల ఏ మాత్రం భయపడలేదు. ఇతడు నా తండ్రి కాదు, నా తండ్రి శ్రీధర్ శర్మ. నన్ను మోసంతో ఇతడు తన ఇంట్లో బంధించాడు. నేను తింటున్నది మీ పొట్టలు కొట్టిన సొమ్మని నాకు తెలియదు. నేను శ్రమ పడకుండా తింటున్నది నిజమే, కానీ శ్రమ పడాలి అనే ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు శ్రీధర్ శర్మ గారి ప్రోత్సాహంతో కార్మికుల కోసం ఒక పాఠశాల తెరవాలి అని అనుకుంటున్నాను. నేను పడగల శ్రమ అదొక్కటే. అయితే నా ఆలోచన కార్యరూపం దాల్చేలోగా కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాను. పోలీసులు కాల్పుల సమయంలో గాయాలు తగిలాయి ఈవిడికి అన్నారెవరో. కానీ ఆ సమయంలో శ్రామికులను సమ్మెకు వ్యతిరేకంగా ప్రోత్సహించింది అన్నారు మరొకరు. ఇందులో మంచి చెడ్డలు నాకు తెలియవు. సాయుధ పోలీస్ దళాన్ని యాజమాన్యం రప్పించిందని నాకు తెలుసు. అనవసరంగా ఆ పసివాళ్లు ఆహుతి కావడం భరించలేక సమ్మె వద్దన్నాను. ఆనాటి కాల్పులు తలుచుకుంటే అప్పుడు శకుంతల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్లల్లో కొందరు తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్లల్లో రాజు కూడా ఉన్నాడు. తర్వాత రాజు వచ్చి శామీతో ఏదో చెప్పాడు. శామీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు ముందుకొచ్చాడు. ఈసారి రమేష్ను ఉద్దేశించి, నిన్ను విడుదల చేయాలంటే నీకు బదులుగా నీ కూతుర్ని మా దగ్గర వదిలేయాలి. నీకు సమ్మతమేనా అన్నాడు. రమేష్ వెంటనే సమ్మతమే, నా కూతుర్ని మీ దగ్గర వదిలేస్తాను, నన్ను వదిలేయండి అన్నాడు. వాళ్లల్లో ఒకడు కాండ్రించి తుపుక్కును ఉమ్మాడు. విమల మాత్రం గట్టిగా నవ్వింది. తెల్లపై చూస్తున్నాడు రమేష్. అప్పుడు గుర్తించాడు. విమలా అన్నాడు భయంగా. విమల ముందుకొచ్చి అతని నోటి మీద తన అరచెయ్యి వెనక్కు తిప్పి చెల్లును కొట్టింది. ఆ దెబ్బకు తల తిరిగినట్లయింది రమేష్కి. భయంగా కళ్ళు పెద్దచేసి చూశాడు. ఛీ అని వెనక్కి వెళ్ళిపోయింది విమల. అతని ముఖం చూడలేని దానిలాగా. అందరూ నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నారు. దేనికోసమో శకుంతలకి అర్థం కాలేదు. శకుంతలని స్వాధీనం చేసుకొని తనను వదిలేస్తారేమో అని ఆశ కలగసాగింది రమేష్కి. నిమిషాలు గంటలు దొర్లిపోతున్నాయి. కళ్లకు గంతలతో శామీతో పాటు ఇద్దరు ఆటవిక యువకుల మధ్య వచ్చాడు శ్రీధర్ శర్మ. అతడిని చూడగానే డాడీ అని కేక పెట్టింది శకుంతల. ఆ పిలుపు వినగానే తన కళ్ళ గంతలు తానే ఊడబిక్కొని శకుంతలను చూసి బేబీ అంటూ శకుంతలకు రక్షణగా అన్నట్లు శకుంతల భుజం చుట్టూ చేయి వేసి నుంచున్నాడు. అప్పుడు చూశాడు రాజుని, విమలని. అయినా మాట్లాడలేదు. వాళ్లల్లో ఒకడు ముందుకొచ్చి, ఈ అమ్మాయి నీ కూతుర్ని అని చెప్పుకుంటోంది, నిజమా అన్నాడు. నిజమే. మీరంతా మా శ్రమ దోచుకుని తింటున్న సోమరిపోతులు, మాకు శత్రువులు. మిమ్మల్ని శిక్షిద్దామని తీసుకొచ్చాము. శకుంతల పసిపిల్ల. తప్పేదైనా ఉంటే పెద్దవాళ్లది, మమ్మల్ని శిక్షించండి. నీ కూతుర్ని మా దగ్గర వదిలేస్తే నిన్ను విడుదల చేస్తాం. నీకు సమ్మతమేనా? నో. నా కంఠంలో ప్రాణం ఉండగా నా బేబీని మీకు వదిలి వెళ్ళను. మీకు కావాలంటే నేను కష్టపడి సంపాదించిందంతా ఇస్తాను. మీరేం చెయ్యమంటే అదే చేస్తాను. ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ నా బేబీని వదిలేయండి. మంచే తప్ప చెడును ఊహించడం కూడా రాని స్వచ్ఛమైన మనస్సు నా కూతురిది ఉద్రేకంగా అన్నాడు శర్మ. విమల కళ్ళు మెరిశాయి. అప్రయత్నంగా చేతులు జోడించింది. అంతా విన్నారు. మీ తీర్పు చెప్పండి అన్నాడు ఒకడు సమావేశమైన జనాన్ని ఉద్దేశించి. ఈ రమేష్ తండ్రి కాడు, కసాయోడు, శర్మబాబే తండ్రి అనే కంఠాలు పలికాయి. ఈ ఎపిసోడ్కి ఇక్కడితో బ్రేక్ ఇచ్చేసి ఈనాటి శకుంతలని మరో ఎపిసోడ్తో ముందుకు తీసుకెళ్దాం. సరేనా అండి? మళ్ళీ కలుసుకుందాం.